హెర్నియా ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఏ ఏజ్ అయినా రావచ్చు, పుట్టిన పిల్లలకు కూడా రావచ్చు. వాళ్ళకి ఇప్పుడు కంజెంటల్ హెర్నియాస్ అంటాం, అంటే పుట్టినప్పుడే చాలామంది పల్చటి కండరాలతోని పుడతారు. వాళ్ళకి బొడ్డులో కానీ గజ్జల్లో కానీ పుట్టుకతోనే హెర్నియాస్ వస్తాయి. అలాగా ఏజ్ పెరుగుతుంటే నెక్స్ట్ మనకి మగవాళ్ళల్లోని గజ్జల్లోని హెర్నియా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేడీస్లోని డెలివరీ తర్వాత వాళ్ళకి బొడ్డులో కానీ కింద పొట్టలోని కానీ లేకపోతే సిజేరియన్ అయ్యే స్కార్స్ నుంచి కానీ హెర్నియా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏజ్ పెరుగుతుంటే మీకు మేల్స్లోని మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కూడా మళ్ళీ గజ్జల్లో హెర్నియా రావడానికి అవకాశం పెరుగుతుంది. ప్లస్ మీకు కిడ్నీ పైన వీక్ ఏరియాలోని కొంతమందికి లంబార్ హెర్నియాస్ వస్తాయి. కిడ్నీ పైన ఆపరేషన్ అయినా అలాంటి చోట కొంతమందికి లంబార్ హెర్నియాస్ వస్తాయి. మేడం ఇంకొకటి ఏంటంటే హెర్నియా అనేది కూడా వంశపారంపర్యంగా వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? వంశపారంపర్యంగా రావచ్చు. అంటే కొన్ని ఫ్యామిలీస్లోని వాళ్ళు మామూలుగా చూడడానికి స్ట్రాంగ్ కనిపించిన వాళ్ళ మసిల్ క్వాలిటీ మంచిగా ఉండదు. వాళ్ళకి మసిల్ బల్క్ ఉన్నా కూడా ఆ మసిల్ తాలూకా క్వాలిటీ మంచిగా లేనప్పుడు మసిల్కి స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంటప్పుడు ఫ్యామిలీస్లోని వాళ్ళకి హెర్నియా అనే జబ్బు చాలా మందికి, ఒక ఫ్యామిలీలో చాలా మందికి మీకు కనిపిస్తుంది. మేడం ఇంకొకటి, హెర్నియా అనేది ఒత్తిడి వల్ల వస్తుందా, లేకుంటే హెర్నియా పగిలిపోతే మన పగిలిపోయే అవకాశాలు ఏమైనా పగిలిపోతుందంటే ఇంటెస్టైన్, ఓకే, లోపట్లో ఇంటెస్టైన్ డ్యామేజ్ అవ్వడానికి కొన్ని చాలా నెగ్లెక్ట్ చేసే హెర్నియాస్లో పైన స్కిన్ కొన్ని మందికి మొత్తం నెక్రోజ్ అయిపోతుంది. అంటే స్కిన్ స్ట్రెచ్ అయ్యి అది పగిలిపోవడం ఓన్లీ స్కిన్ వరకే. బట్ పగిలిపోతుంది అనే మాట అయితే ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయినప్పుడే పగిలిపోతుంది అని పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే హెర్నియా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తర్వాత పాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే తీవ్రమైన దగ్గు ఉంది, లేకపోతే మలబద్ధకం ఉంది, ఇలాంటివన్నీ మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్లస్ ఊబకాయం ఉంది, సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి హెర్నియా చేసి వాళ్ళకి ఒబేసిటీ తగ్గించుకోకపోతే వాళ్ళకి హెర్నియా ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కావాల్సిన లేడీస్కి కొన్నిసార్లు హెర్నియా వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న హెర్నియా ఉంటే వాళ్ళు క్విక్గా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని ఒక్కసారి హెర్నియా రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని చెప్తాం. సో ముఖ్యంగా ఈ 4 అంటే ఇంపార్టెంట్ ప్రికాషన్స్ వాళ్ళు పాటించాలి. ఈ 4 విషయాలు కంపల్సరీ పాటించాలి.